డ్రాగన్ మూవీలో షాహిద్ కపూర్. సో మ్యాటర్ ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు అండ్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరు కలిసి తీసిన మూవీ వచ్చేసి డ్రాగన్. ఈ మూవీలో మొన్నటిదాకా టొవినో థామస్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు అని చెప్పేసి సో రీసెంట్ గా ఆయన మూవీ ప్రమోట్ చేసుకోవడానికి ఆయన అయితే హైదరాబాద్ వచ్చారు. సో అక్కడ ప్రెస్ మీట్ లో ఆయన క్లియర్ గా చెప్పారు నేనైతే డ్రాగన్ మూవీలో లేనని చెప్పేసి, ఎందుకంటే నేను అన్ని కాల్ షీట్స్ ఇవ్వలేను. సో ఈ వీడియో గురించి నేను ఆల్రెడీ చెప్పాను, మన వాళ్ళు నన్ను కామెంట్స్ లో బాగానే వేసుకున్నారు అనమాట. సో అది వదిలేద్దాం. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడైతే షాహిద్ కపూర్ గారు అయితే ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు అని చెప్పేసి రూమర్స్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. సో ఆల్రెడీ ఎన్టీఆర్ గారు వార్ 2 అనే మూవీ తీశారు హృతిక్ రోషన్ తో. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఆ మూవీలో ఎన్టీఆర్ గారిని కొంచెం తక్కువే చూపించారు. నాకైతే నీల్ గారి మీద చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే ఆయన హీరోని అంత ఈజీగా డౌన్ చేసి చూపించారు. సో ఎగ్జాంపుల్ సలార్ మూవీ. సో ఆ మూవీలో ప్రభాస్ గారిని ఏ రేంజ్ లో చూపించారో మన అందరికీ తెలుసు. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మూవీలో ఎన్టీఆర్ గారు చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నారు కంపేర్ టు అదర్ మూవీస్. సో బాడీ బిల్డ్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారు, చాలా కేర్ తీసుకుంటున్నారు నీల్ గారు దీని గురించి. రీసెంట్ గా ఒక పోస్ట్ కూడా వచ్చింది. అండ్ అలానే షాహిద్ కపూర్ బాడీ కూడా నార్మల్ గా ఉండదు, ఆయన బాడీ కూడా చాలా ఫిజిక్స్ చాలా గట్టిగా మెయింటైన్ చేస్తారు. మేబీ ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే షాహిద్ కపూర్ గారి రోల్ చాలా ఇంపార్టెంటా, సో మనకి ఏం డీటెయిల్స్ లేవు కానీ ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో షాహిద్ కపూర్ గారు అండ్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్ బాగుంటుంది. సో ఇద్దరు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీలో ఎంతమంది వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. అండ్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ వైభవ్ బ్రోస్.